హలో, దిస్ ఇస్ రాజేష్ శర్మ. వర్షాకాలం అనగానే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. రకరకాల కారణాలు కావచ్చు, కొత్త నీరు రావడం కావచ్చు, అదే రకంగా వర్షాలు కావచ్చు. ఇలాంటి సందర్భంలో పిల్లల విషయంలో ఎలాంటి లక్షణాలను ముందుగా గుర్తించాలి, వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే సమయంలో చికిత్స విషయంలో కూడా ఎలా సంప్రదించాలి అనే విషయంలో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు చిన్న పిల్లల వ్యాధి నిపుణులు డాక్టర్ మురళి గారు ఉన్నారు. ఒకసారి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మురళి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. వర్షాకాలంలో పిల్లల ఆరోగ్య సమస్యలను మనం పరిశీలిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి, ఏ ఏ వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి? అవునండి, వర్షాకాలంలో పిల్లలలో కొన్ని రకాల వ్యాధులు తప్పకుండా చూస్తుంటాం ప్రతి సంవత్సరము. దీంట్లో ముఖ్యంగా దగ్గు, జలుబులు, జ్వరాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి సంబంధించిన వ్యాధులు చూస్తుంటామండి. ఇది ఏజ్ ప్రకారంగా కూడా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న పిల్లల్లో 6 months పిల్లలలో దగ్గు, జలుబులు, ఆయాస రావడము, దగ్గు జలుబు మూలాన న్యూమోనియాలు అనే వ్యాధులు చూస్తుంటాము. ఇవి కాకుండా వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అండి ఈ ఏజ్లలో. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ కూడా వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఈ వైరస్కు అనువైన ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి వైరల్ ఫీవర్ చాలా కామన్. ఇంకొకటి దోమలతో వచ్చే వ్యాధులు కామన్. అది డెంగ్యూ ఫీవర్ చాలా కామన్గా చూస్తుంటాము ఈ సీజన్లో. ఇంకొకటి వాటర్ పొల్యూషన్ మూలాన మనము గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే వాంతులు, విరోచనాలు పిల్లలలో చాలా కామన్ చూస్తుంటాము. ఇవి కాకుండా టైఫాయిడ్ ఫీవర్ కూడా పొల్యూషన్ మూలాన, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ మూలాన, హైజీన్ లేక అండ్ కొత్త వాటర్ మిక్స్ అయి పొల్యూటెడ్ వాటర్ మూలాన టైఫాయిడ్ ఫీవర్స్ కామన్ వస్తుంటాయండి. ఈ లక్షణాలన్నీ చిన్న పిల్లలు అలాగే ఉంటాయా, లేకపోతే ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే 5-6 సంవత్సరాల తర్వాత పిల్లల్లో కూడా ఇదే రకంగా కనిపిస్తూ ఉంటాయి? దరిదాపు అందరికీ కూడా ఇదే రకంగా కనపడుతుంటాయి. కాకపోతే పెద్ద పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తారు, చెప్తారు. స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలు చెప్పగలుగుతారు, చిన్న పిల్లలు చెప్పలేరు. వాళ్ళల్లో ఫుడ్ తినకపోవడము, టెంపరేచర్ రావడము, ఎక్సెసివ్ క్రయింగ్, జిద్ది చేయడము, మూల్గడము, వామిటింగ్, ఈ లక్షణాలను బట్టి పేరెంట్స్ తప్పకుండా డాక్టర్ దగ్గర తీసుకొస్తారు. మేము వాళ్ళ పరీక్ష చేసి ఏమి వ్యాధి ఉంది దాన్ని బట్టి మేము చెప్పగలుగుతామండి. ప్రధానంగా జస్ట్ బర్న్ పిల్లల గురించి మాట్లాడదాం. ఎందుకంటే వారికి ఎలాంటి వేరే ఇతరత్ర ఫీడింగ్ ఉండదు, ఓన్లీ తల్లిపాల మీదనే ఆధారపడి ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం చేయాల్సిన పని ఏంటి? చిన్న పిల్లల్లో తప్పకుండా న్యూబార్న్ పిల్లలు అంటే ఇప్పుడు 3 నెలల లోపు పిల్లలకు ఏ చిన్నది ఉన్నా కానీ డాక్టర్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్ళాలి. సెల్ఫ్ ట్రీట్మెంట్ అన్నది అసలే చేయకూడదు. వాళ్ళు ఏమి మాట్లాడలేరు, ఏం చేయలేరు కాబట్టి మామూలుగా ఏ ఇది ఉన్నా కూడా, జ్వరం ఉన్నా, దగ్గు జలుబు ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా, గ్యాస్ట్రోఎంటరైటిస్ మూలాన కడుపు నొప్పి వస్తుంటుంది, వాంతులు ఉన్నా తప్పకుండా పేరెంట్స్ డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి. వాళ్ళల్లో ఎక్సెసివ్ క్రై ఉంటుంది, పాలు యాక్సెప్ట్ చేయరు, వాంతులు ఉంటాయి, విరోచనాలు ఉంటాయి, జ్వరం ఉంటుంది. ఇవే లక్షణాలు చిన్నపిల్లలలో. ఇవి పేరెంట్సే కనిపెట్టి తీసుకొస్తుంటారు. యూజువల్గా బిలో 1 year తర్వాత కొంచెం తెలుస్తుంటుంది. తినరు పిల్లలు, ఆడుకోరు తోటి పిల్లలతో, డల్ ఉంటారు, కదలలేరు, మూలకు పడుకొని ఉంటారు. ఇంకా కొందరు పిల్లలకు దగ్గు, జలుబు, ఆయాసం ఉన్నప్పుడు ఆయాస పడుతుంటారు. అండ్ నోసు బ్లాక్ అయ్యి వాళ్ళకు గాలి ఆడక నిద్రపోరు, నైట్ అంతా పాలు కూడా తాగరాదు, నోసు బ్లాక్ అయ్యి. కొందరికి ఇయర్ పెయిన్ వస్తుంది జలుబు మూలాన. సో ఈ లక్షణాలన్నీ పేరెంట్స్ కనిపెడతారు, డాక్టర్ దగ్గరకు వస్తే ఇవన్నీ చూస్తారు. అలాంటి అంత చిన్న పిల్లలకు ట్రీట్ చేయడం కూడా సెన్సిటివ్ గా ఉంటుంది. మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అలాంటి విషయాల్లో? ఇప్పుడు వచ్చినప్పుడు మేము పరీక్ష చేసి దానికి ఏంటి అని నిర్ధారణ చేసి మేము తగు ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలకి దగ్గు జలుబులు ఉంటే దానికి తగ్గట్టుగా నెబులైజర్లను వాడుతుంటాం. ఇవాళ నర్సల్ బ్లాక్ క్లియర్ చేయడానికి నర్సల్ డ్రాప్స్ వాడుతుంటాము. జలుబు తగ్గటానికి కొంచెం యాంటీ కోల్డ్ మెడిసిన్స్ ఇస్తుంటాము. అండ్ కరెక్ట్ టెంపరేచర్లో వాళ్ళను పడుకోబెట్టమని చెప్తుంటాము. మరి ఏసీ కూలర్లు ఎక్కువ వాడకుండా వాళ్ళకి తగు రూమ్ టెంపరేచర్ వాళ్ళకు అనుగుణంగా ఉండాలని చెప్తుంటాము. మిల్క్ కూడా వాళ్ళు తాగలేరు, కొద్ది ఇస్తూ ఉండాలి ఫ్రీక్వెన్సీ.
ఎక్కువ ఫ్రీక్వెంట్లల్లో గ్యాప్స్లల్లో ఇస్తుండాలి. టెంపరేచర్ ఉంటే యాంటీపైరెటిక్ ఇచ్చి టెంపరేచర్ కంట్రోల్ చేయిస్తుంటాం. ఇంకా ఏమన్నా అవసరం ఉంటే బ్లడ్ టెస్ట్, ఎక్స్రేలు తీయించి దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇస్తుంటాం. ఓకే, రైట్. ప్రధానంగా పిల్లల విషయం ఒకసారి మాట్లాడితే క్లియర్గా, ఈ రోజుల్లో ఆల్మోస్ట్ 1-2 days పిల్లల్ని కూడా బాగా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి ఒక చార్ట్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో ఈ మాన్సూన్ సీజన్కి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా గైడ్ చేస్తారా? మెయిన్గా మాన్సూన్ సీజన్లో టెంపరేచర్ కంట్రోల్ చిన్న పిల్లలకు, పెద్దలు తట్టుకున్నట్టు తట్టుకోలేరు వాళ్ళు. అందుకని రూమ్ టెంపరేచర్ మరీ వేడిగా ఉండొద్దు, మరీ చల్లగా ఉండొద్దు. అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. అండ్ ఇవాళ రేపు మనం చాలా అలర్జీస్ చూస్తున్నాము. పిల్లలలో కూడా అలర్జీస్ కామన్. కొంచెం డస్ట్ ఎక్స్పోజర్ ఉండొద్దు. రూమ్ క్లెన్లీనెస్, హైజీన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళది ఎప్పటికప్పుడు మోషన్, యూరిన్ పాస్ చేసినప్పుడు క్లీన్ చేయాలి, ఉంచాలి. వెట్గా ఉంచకూడదు. ఇవి కాకుండా దోమలు, మస్కిటోస్ కామన్ కాబట్టి మస్కిటోస్ కూడా రాకుండా చూసుకోవాలి. అండ్ ఎప్పటికప్పుడు ఫీడింగ్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇది కాకుండా వ్యాక్సినేషన్స్ ఆర్ ఆల్సో టైం టు టైం ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ వ్యాక్సినేషన్స్ అనేవి ఇమ్యూనిటీని పెంచుతుంటాయి పిల్లలకు. అది ప్లస్ డైట్ విషయంలో కూడా పాలైనా కూడా తల్లిపాలు శ్రేష్టం. తల్లిపాలు తప్పకుండా ఇప్పియాలి వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగటానికి. ఇటువంటి స్కూల్ గోయింగ్ పిల్లల గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు దాటినాయంటే స్కూల్ పంపించడం చూస్తూ ఉన్నాం. అలాంటి వారు మాన్సూన్ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్కూల్ పోయే పిల్లలు ఇప్పుడు వర్షాకాలం అండి. వర్షాకాలంలో ఎప్పుడు వర్షం వస్తుంది తెలియదు, ఎప్పుడు రాదు తెలియదు. అందుకని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎనీహో పిల్లలకు కూడా కాస్త రెయిన్ కోట్లు, వర్షంలో తడవకుండా రెయిన్ కోట్లు, అంబరిల్లాలు ప్రొవైడ్ చేయాలి. వాళ్ళకి టైం ఉండేది ఉంటే వర్షంలో తడవకుండా ఆ వర్షం తగ్గే వరకు కొంచెం షేడీ ప్లేస్లో ఉండాలి. ఓకే, అంటే శిశువుల్లో ఉన్న లక్షణాలే పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి అంటే ఆల్మోస్ట్ స్కూల్ గోయింగ్ పిల్లల్లో కూడా సేమ్ లక్షణాలు ఉంటాయా? ఇట్లాంటి మీరు చెప్పిన ఇప్పుడు చాలా జబ్బుల గురించి చెప్పారు. ఆ సేమ్ లక్షణాలు జస్బాన్ పిల్లల్లో ఉన్నట్టుగానే స్కూల్ గోయింగ్ ఆ లెవెల్స్ లో కూడా అలాగే ఉంటాయి? అలాగనే ఉంటాయి కానీ చిన్న పిల్లల సివియారిటీ ఎక్కువ ఉంటుంది, పెద్ద పిల్లలకు కాస్త ఇమ్యూనిటీ ఉంటుంది. అలా అని లక్షణాలు సేమ్ ఉంటాయి. ఎర్లీ స్టేజ్ లో గుర్తించే అవకాశం ఉంటుంది వాళ్ళకి. దే ఆర్ ఎక్స్ప్రెసివ్. ఎక్స్ప్రెసివ్. జాగ్రత్తలు వాళ్ళకు కూడా న్యాచురల్గా సేమ్ ఉంటాయి. స్కూల్ గోయింగ్ ఏజ్ పిల్లలకు కూడా వ్యాక్సినేషన్స్ అప్ టు డేట్ ఉండాలి. అండ్ వాళ్ళు కూడా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవాలి. మరీ టూ మచ్ వెదర్కు ఎక్స్ట్రీమ్ వెదర్స్కు ఎక్స్పోజ్ కావద్దు, మరీ చలికి ఎక్స్పోజ్ కావద్దు, మరీ ఎండకి ఎక్స్పోజ్ కావద్దు, వర్షంలో కూడా ఎక్కువ తక్కువ ఎక్స్పోజ్ కావద్దు. ఇటువంటి జాగ్రత్తలు. అండ్ ఫుడ్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. హైజీన్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. హోమ్ మేడ్ ఫుడ్, బయట ఫుడ్తో కూడా డిసీజెస్ కామన్ వర్షాకాలంలో. హైజీన్ సరిగ్గా ఉండదు. వాటర్ ఆల్సో, వాటర్ పొల్యూటెడ్ ఉంటుంది బయటది వర్షం మూలాన, అదర్ హైజీనిక్ మెజర్స్ మూలాన. వాటర్ కూడా బాయిల్డ్ కూల్డ్ వాటర్ ఇంట్లో కానీ స్కూల్లో కానీ కన్జ్యూమ్ చేయాలి. ఓకే, రైట్. ప్రధానంగా ఇప్పుడు ఆహార జాగ్రత్తల విషయంలో మీరు కొన్ని ఇష్యూస్ చెప్పారు. చిన్నపిల్లల కంటే వాళ్ళకు ఓన్లీ తల్లిపాలు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు, అప్ టు 6 months ఏది పెట్టొద్దు, జస్ట్ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని చెప్పి. వాళ్ళ విషయంలో ఈ తల్లిపాలు కాకుండా ఇంకా ఏమన్నా మీరు సపోర్టింగ్ మెథడ్ ఏమన్నా ఇస్తుంటారా మెడిసిన్స్ మీరు? ఇప్పుడు మనకు అందరికీ తెలిసినదే, మదర్ బ్రెస్ట్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్. అది ఎప్పటికైనా జీవితకాలము బ్రెస్ట్ మిల్క్ మీద డిపెండ్ అయ్యే పిల్లలకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది, గ్రోత్ బాగుంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఈజ్ బెటర్ విత్ బ్రెస్ట్ మిల్క్. సో దట్స్ ద ప్రిన్సిపల్. ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్లీ బ్రెస్ట్ మిల్క్. దాని తర్వాత కాంప్లిమెంటరీ ఫీడ్ అని స్టార్ట్ చేస్తాం. సాలిడ్ ఫుడ్స్ స్టార్ట్ చేస్తుంటాము. హోమ్ మేడ్ ఫుడ్ కావచ్చు, మనము అనుకునేది ఉగ్గు తయారు చేసి పప్పులు, బియ్యము, వేరే ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి బ్యాలెన్స్డ్ డైట్ అని అప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంటాము. ఉగ్గు. ఇది కాకుండా కొంచెం ఫ్రూట్స్, బనానా కావచ్చు, యాపిల్ కావచ్చు, మ్యాష్డ్ పొటాటో వగేరా వగేరా స్టార్ట్ చేస్తుంటాము. ఇవి కూడా తల్లి పాలతో పాటు సాలిడ్ ఫుడ్స్ ఫ్రమ్ 6 months నుంచి స్టార్ట్ చేస్తుంటాం. ఇవి కూడా బ్యాలెన్స్డ్ డైట్ లెక్క సప్లిమెంట్ లాగా మనకు ఉపయోగపడుతుంది. ఓపిక ఇంటికాడ తయారు చేస్తే మంచిది, లేకపోతే మనకు రెడీమేడ్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇంటుంటాం కదా. రైట్. ఈ పర్టికులర్ సీజన్ కి సంబంధించి ఇప్పుడు మీరు చాలా 4-5 రకాల జబ్బులు పిల్లలకు సంబంధించి చెప్పారు. ఈ పర్టికులర్ సీజన్ ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, వర్షాకాలం వచ్చి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మనకు ఎక్కువ కేసులు ఎలాంటివి కనపడుతున్నాయి పిల్లల్లో? ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో కామన్గా వచ్చేటియే దగ్గు, జలుబు,
ఆయాసము, ఈ పర్టికులర్ సీజన్ లో Breathing అన్ని problems. ఆల్మోస్ట్ అట్లాగే ఉన్నాయా లేకపోతే అట్లనే ఫీవర్స్, ఓకే టైఫాయిడ్ ఫీవర్, వైరల్ ఫీవర్స్, ఎస్పెషల్లీ డెంగ్యూ ఫీవర్స్, ఇంకా అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంట్రైటిస్, మామూలుగా కొన్ని స్కిన్ అలర్జీస్ కూడా చూస్తుంటాం. మామూలుగా చూసేటి ఇవే. ఈ సంవత్సరం కూడా ఇదే లైన్లో ఇదే విధంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ మురళీధర్ గారు ఫర్ యా